ఇదిగో అమ్మాయిలు, లైఫ్ అనేది చాలా పెద్దది అనుకుంటున్నారు. కాదండి, చాలా చిన్నది. ఎందుకు చెప్పనా? స్కూల్ అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది, కాలేజ్ అయిపోయినాక ఏమైపోతుంది? పెళ్ళి అయిపోతుంది. పెళ్ళైనాక ఏమవుతుంది? పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చినాక ఏమవుతుంది? వాళ్ళకి వండి పెట్టడం, కడిగి పెట్టడం, లేదంటే స్కూల్ నుంచి తీసుకుపోవడం, జాబ్ చేయడం, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, లేదంటే ఇంట్లో పనులు చేసుకోవడం. ఇదే నా లైఫ్. చిల్ అవ్వండి కొంచెం. మెయిన్గా ఒక టైం కేటాయించండి. పిల్లలకి, హస్బెండ్కి ఎంత టైం ఇస్తున్నారో మీకు మీరు మీ పర్సనల్గా మీకోసం మీరు టైం ఇచ్చుకోండిరా. ఎందుకంటే తర్వాత మన లైఫ్ చూసుకుంటే ముసలోళ్ళైనాక కాళ్ళ నొప్పులు వచ్చినాక, కీళ్ళ నొప్పులు వచ్చినాక పోతామా? అట్లా కాదు కదా. ముందే మన లైఫ్ని మనం ప్లాన్ చేసుకోవాలి. 4 రోజులు ప్లాన్ చేసుకోండి. ట్రిప్కి వెళ్ళండి ఎక్కడికైనా. మీ ఫ్రెండ్స్ ఎవరు, దోస్తులు ఎవరు రాకపోతే స్ట్రేంజర్స్ ఉంటారు మనకి. అంటే స్ట్రేంజర్స్ మీన్స్ అన్నోన్ పర్సన్స్తో కూడా ఇప్పుడు ట్రావెల్స్ ఉన్నాయి. ట్రావెల్స్లో మీ ఇండివిజువల్గా మీరు ఒక్కరు ట్రావెల్ చేయండి. లైఫ్ కొంచెం మనం ఇంకొన్ని రోజులు ఎక్కువ బతకాలంటే మనకు కొంచెం మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కావాలంటే ఒక ట్రిప్పు పోవాలి. ట్రిప్పుకు పోవాలంటే పైసలు కావాలి. పైసలు కావాలంటే సంపాదించుకోండి, పోండి బయటికి. అండ్ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయండి. ఓకేనా?